ఆషాఢ బోనాల పండుగకు హైదరాబాద్ నగరమంతా ముస్తాబైంది. నగర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల్లో విద్యుత్తు దీపాలతో అలంకరించారు. అమ్మవారి పాటలతో నగర వీధులన్నీ మారుమ్రోగుతున్నాయి. బోనాల వేడుకల నేపథ్యంలో పాతబస్తీ, అంబర్పేటతో పాటు పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మేరకు నగర ట్రాఫిక్ అదనపు సిపి సుధీర్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఇవాళ రేపు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. పాతబస్తీ బోనాలు ఇవాళ జరగనున్నాయి. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయం ఇందుకోసం ముస్తాబవుతోంది. బోనాలు సమర్పించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో భారీగా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా క్యూ లైన్లను పెట్టారు. తెల్లవారుజామున అమ్మవారికి బలిహరణం, దేవి అభిషేకం తర్వాత బోనాలు సమర్పించనున్నారు. బోనాల ఉత్సవాల్లో భాగంగా సిటీలోని ఆలయాల్లో ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయాలన్నీ విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్నాయి. అన్ని ప్రధాన ఆలయాల్లో అమ్మవార్లకు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు అందజేయనున్నారు. ప్రధాన ఆలయాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. కొన్ని ఆలయాల్లో అమ్మవార్లకు మంత్రులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. రేపు రంగం, బలిగింప కార్యక్రమాలతో పాటు ఉమ్మడి దేవాలయాల ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో తొట్టెలు, ఫలహారాల బండ్ల ఊరేగింపు కార్యక్రమం కొనసాగుతుంది. రేపు గోల్కొండ కోటలో జగదాంబిక మహంకాళి అమ్మవారికి 9వ పూజ తర్వాత ఆషాఢమాస బోనాల ఉత్సవాలు ముగినున్నాయి. మరోవైపు బోనాల సందర్భంగా ఆయా ఆలయాల వద్ద ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఆషాఢ బోనాల పండుగకు హైదరాబాద్ నగరమంతా ముస్తాబవుతుంది. నగర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల్లో విద్యుత్తు దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారి పాటలతో నగర వీధులన్నీ మారుమ్రోగుతున్నాయి. బోనాల వేడుకల నేపథ్యంలో పాతబస్తీ, అంబర్పేటతో పాటు పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మేరకు నగర ట్రాఫిక్ అదనపు సిపి సుధీర్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఇవాళ రేపు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. పాతబస్తీ బోనాలు ఇవాళ జరగనున్నాయి. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయం ఇందుకోసం ప్రత్యేకంగా ముస్తాబైంది. బోనాలను సమర్పించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో భారీగా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. తెల్లవారుజామున అమ్మవారికి బలిహరణం, దేవి అభిషేకం తర్వాత బోనాలు సమర్పించున్నారు. బోనాల ఉత్సవాల్లో భాగంగా సిటీలోని ఆలయాలను ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయాలన్నీ విద్యుత్ కాంతుల్లో మెరిసిపోతున్నాయి. అన్ని ప్రధాన ఆలయాల్లో అమ్మవార్లకు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు అందజేయనున్నారు. ప్రధాన ఆలయాల్లో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. కొన్ని ఆలయాల్లో అమ్మవార్లకు మంత్రులు పట్టు వస్త్రాలు సమర్పించున్నారు. రేపు రంగం, బలిగంప కార్యక్రమాలతో పాటు ఉమ్మడి దేవాలయాల ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో తొట్టెలు, ఫలహారప బండ్ల ఊరేగింపు కొనసాగనుంది. రేపు గోల్కొండ కోటలో జగదాంబిక మహంకాళి అమ్మవారికి 9వ పూజ తర్వాత ఆషాఢమాస బోనాల ఉత్సవాలు ముగినున్నాయి. మరోవైపు బోనాల సందర్భంగా ఆలయాల వద్ద ప్రత్యేకంగా ట్రాఫిక్ను విధించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఇప్పటికే భక్తులు ఆలయాలకు చేరుకొని అమ్మవార్లను దర్శించుకొని బోనం సమర్పిస్తున్నారు.